ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని మరోసారి తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. 15 రోజుల్లో ప్యాకేజీకి చట్టబద్ధత తీసుకొస్తామని ప్రకటించారు సుజనా చౌదరి. ఇప్పటి నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల గురించి రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా మనకు రావాల్సింది వైజాగ్ రైల్వే జోన్ కానీ, క్యాపిటల్కి బ్యాలెన్స్ డబ్బు కానీ, రెవెన్యూ డెఫిసిట్ మరియు పోలవరం ప్రాజెక్టుకి ఫర్దర్ ఫండింగ్ గురించి, తర్వాత డీలిమిటేషను, వీటన్నిటి గురించి కూడా షెడ్యూల్ 9, 10 ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసాం. వాటన్నిటికీ కూడా దిశ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ 15 డేస్లో ఇవన్నిటికీ చట్టబద్ధత కల్పించి మాకు ఇచ్చే విధంగా క్యాబినెట్ నోటు పెట్టాలని చెప్పి ఇంతకుముందు నుంచి కూడా డిమాండ్ చేస్తూ వచ్చాం. అది కొన్ని కారణాల వల్ల పెండింగ్ ఉండడం జరిగింది. వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి మేమందరం రేపటి నుంచి పనిచేస్తాం. కాబట్టి స్పెషల్ ప్యాకేజీలో ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో అవి చట్టబద్ధత గురించే, కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎలాగైనా 12th ప్లాన్ అయిపోయింది కాబట్టి అది ముగిసిపోయిన చాప్టర్ అనేది మాత్రం క్లారిటీ తీసుకున్నాం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొండ మీద ఏదో కావాలని చెప్పి అడుగుతారంటే మేము సమాధానం చెప్పలేం కదా. సాధ్యాసాధ్యాలు చూసి చట్టం ప్రకారం ఏమి రావాలో, రాజ్యాంగబద్ధంగా మనకి ఏం రావాలో అవి మాత్రం సాధించడానికి మేము మా ఎంపీస్ అందరం కూడా కష్టపడ్డాం. ఇప్పుడు దాకా ఫర్దర్గా కష్టపడి దానికి చట్టబద్ధత కల్పించి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి రకమైన నష్టం జరగకుండా చూస్తానికి మాత్రం మేము ఫైట్ చేస్తాం. 15 ఫిబ్రవరి లోపల ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధత తెప్పించి తీరుతాం. అందులో అనుమానం లేదు. వాళ్ళు చేసుకుంటే చేసుకోనండి. వాళ్ళ రాజీనామా గురించి మమ్మల్ని మేము సమాధానం చెబుతాం. మా గురించి మమ్మల్ని అడగండి, మా పార్టీ గురించి మమ్మల్ని అడగండి. మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చట్టబద్ధత తెప్పించేస్తాం. రాష్ట్ర ప్రయోజనాలకు అన్ని చేపించి తీరుతాం. ఇంతకుముందు కూడా ఏపీకి ప్రకటించిన ప్యాకేజీని ప్రత్యేకంగా పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేయాల్సిన అవసరం లేదన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. ఆల్రెడీ చట్టంలో ఉన్నదే కనుక కేబినెట్ ఆమోదిస్తే ప్యాకేజీకి చట్టబద్ధత వస్తుందని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన గురించి కూడా చర్చించామని చెప్పారు సీఎం రమేష్. ఈ డీలిమిటేషన్ మ్యాక్సిమం, ఎందుకంటే ఇప్పుడు 9 రోజుల సెషన్లో పని దినాలు చూస్తే ఒక 6-7 రోజులే ఉన్నాయి. ఈ సెషన్లో అంతా రెడీ చేసి మళ్ళీ మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు సెషన్స్ ఉన్నాయి. ఆ సెషన్స్లో ఈ డీలిమిటేషన్ అనే దానిపైన పార్లమెంట్లో మూవ్ చేసి అక్కడ బిల్లు పాస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ పంపిస్తే ఎలక్షన్ కమిషన్ వారు దానికి ఒక 6 months టైం పెట్టి కాన్స్టిట్యున్సీలు ఏ విధంగా రీఆర్గనైజ్ చేయాలనే దానిపైన చేసుకుంటుందే బాగుంటుందని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు ఈ పార్లమెంటు మీటింగ్లో, ఎంపీల మీటింగ్లో ముఖ్యమంత్రి గారు దగ్గర జరిగిన దాంట్లో దీని గురించి ముఖ్యంగా చర్చ జరిగింది. ఈ చట్టబద్ధత తీసుకొచ్చేది క్యాబినెట్లో పెట్టేసి క్యాబినెట్ నోటు సర్క్యులేట్ చేయించడానికి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. క్యాబినెట్ చేసేస్తే చాలు, ఎందుకంటే ఆల్రెడీ యాక్ట్లో ఉంది, ఇదంతా ఉంది కాబట్టి మనం క్యాబినెట్ చేసేసుకుంటే చాలు. ఎందుకంటే ఆల్రెడీ ఇది పాస్ అయిన బిల్లు ఆల్రెడీ పార్లమెంట్లో పాస్ అయింది కాబట్టి దీన్ని ఇప్పుడు క్యాబినెట్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఏదైతే ప్రత్యేక స్పెషల్ స్టేటస్ అనేది ఆ రోజు వచ్చిందో ఆ స్పెషల్ స్టేటస్ అనేది రేపు మార్చి 2017కు క్లోజ్ అయిపోతుంది. దేశంలో ఎక్కడా ఉండవు, మనకు మాత్రమే సపరేట్గా ప్రత్యేక ప్యాకేజ్ ఉంటుంది. దాని క్యాబినెట్